బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫెంగల్ తుఫాను తీరం దాటింది. ఈ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలోని కోస్తా జిల్లాలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా తుఫాను తీరం దాటిన తమిళనాడు రాష్ట్రంలో అయితే వర్ష బీభత్సం అలా ఇలా లేదు. కుండపోత వర్షాలతో రోడ్లన్నీ నదుల్లా మారాయి. ఏ రకంగా అంటే పార్క్ చేసిన వాహనాలు కొట్టుకుపోతున్నాయి. వాహనాలు సురక్షితంగా ఉంటాయని భావించి జాతీయ రహదారులపై నిలిపిన కార్లు, బస్సులు, లారీలు వరద ఉధృతికి కొట్టుకుపోతున్నాయి. ఇప్పుడు ఆ విజువల్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ తమిళనాడుపై విరుచుకుపడింది. ఈ తుఫాను ప్రభావంతో దాదాపు 4 రోజుల పాటు భారీ వర్షాలు తమిళనాడును ముంచెత్తాయి. ఇక నగరంలోని పలు ప్రాంతాలు జలమయమై నదులను తలపించాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఇక కాలువలు, చెరువులు, వాగులు, వంకలు పొంగి పొల్లడంతో జనాలు ఇంట్లో నుండి కాలు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఫెంగల్ తుఫాను ప్రభావం ముఖ్యంగా తమిళనాడులోని విలుపురం, తిరువన్నామలై, ధర్మపురి జిల్లాలపై చూపించింది. ఫెంగల్ విజృంభణతో ఈ 3 జిల్లాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. కుండపోత వర్షం ఈ 3 జిల్లాల్లో జల ప్రళయం సృష్టించింది.